అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ ఫ్రైడే 38th జాన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ ఇంపాక్ట్ అన్ని మాట్లాడుకుందాం. సో డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాఖ్యలు. ట్రంప్ సేస్ హీ విల్ అనౌన్స్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ పవెల్ యాజ్ ఫెడ్ చైర్ ఫ్రైడే మార్నింగ్. సో శుక్రవారం ఉదయాన ఫెడ్ చీఫ్ని కొత్తగా తను అనౌన్స్ చేయబోతున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. జెరోమ్ పవెల్కి ఆయనకి చాలా కాలం నుంచి విభేదాలు ఉన్న సంగతి తెలుసు. వడ్డీ రేట్లు తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్నప్పటికీ కూడా జెరోమ్ పవెల్ గారు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా యుఎస్ ఎకానమీ నిలబడుతుంది అనుకుంటానంలో వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువ అవుతుందని భావించి ఆయన యథాతథ స్థితిని కొనసాగిస్తూనే ఉన్నారు. బట్ ఇది డొనాల్డ్ ట్రంప్కి అంతగా రుచించలేదు. సో మొదటి నుంచి ఆయన కొద్దిగా ఇబ్బందికర పరిణామాలని ఆయనకు గురి చేస్తూనే ఉన్నారు. దీంతో ఇప్పుడు రీప్లేస్మెంట్ చేయడానికి సిద్ధమైనట్టు అధికారికంగా ఆయన ప్రకటించడం కూడా ఇక్కడ చూస్తున్నాం. అండ్ దీనికి తోడు చైనాతో ఒప్పందం కుదుర్చుకోవడం ఒక వెరీ డేంజరస్ సినారియో ఇది. ట్రంప్ రిపోర్టెడ్లీ సేస్ వెరీ డేంజరస్ ఫర్ యూకే టు డూ బిజినెస్ విత్ చైనా యాజ్ స్టార్మర్ లుక్స్ టు మెండ్ టైస్ అని చెప్పి, అంటే ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఏ దేశానికి ఇంకో దేశంతో సత్సంబంధాలు పెట్టుకోవడం కానీ ఒక దేశం మధ్య వ్యాపారం చేసుకోవడం కానీ ఆయనకి నచ్చే పరిస్థితుల్లో లేరు. ఎవరు ఏం చేసినా యుఎస్తోనే చేయాలి వ్యాపారం, అది కూడా తాను చెప్పిన ధరకే అమ్మాలి, తాను ఇచ్చిన ధరకే తీసుకోవాలన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ వైఖరి అనేది ప్రపంచ మార్కెట్స్ అన్నింటినీ కూడా కుదిపేస్తుంది. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. 0.5% నుంచి 1% మేర వీక్నెస్ మనకి ఏషియన్ మార్కెట్స్లో అయితే ఉంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో మనం చూస్తే ఇది కూడా కొద్దిగా బలహీనత. మనకి నాస్డాక్లో ఆల్మోస్ట్ 30% మేర, S&P 500 0.13% మేర నష్టపోగా డౌ జోన్స్ ఒక 0.1% మేర లాభపడింది. ఆయిల్లో మెల్లగా మనం స్ట్రెంత్ చూస్తూనే ఉన్నాం. $60 నుంచి మెల్లగా $70కి బ్రెంట్ వచ్చేసింది. ప్రైస్ రైజ్ మోర్ దాన్ 3% యాజ్ ట్రంప్ ఫేస్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్. ఒకటి గోల్డ్లో నిన్న గరిష్ట స్థాయికి $5,500 పైకి వెళ్ళిన తర్వాత ఒక స్టీప్ ఫాల్ అనేది గోల్డ్లో మనకు కనిపించింది. $5,350 దగ్గర ఆల్మోస్ట్ ఒక $150 to $200 మేర యుఎస్ మనకి గోల్డ్లో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో క్రాక్ రావడం చూసాం. సిల్వర్ కూడా $120 పైకి వెళ్ళిన తర్వాత కొద్దిగా వెనక్కి రావటం. మిగిలిన మనకి మెటల్స్లో కూడా కొద్దిగా బలహీనత అయితే ఉంది. గరిష్ట స్థాయిల దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది కొద్దిగా రిస్క్తో కూడుకున్న వ్యవహారం అని మనం పదే చెప్తూనే ఉన్నాం. క్రిప్టోస్లో చూస్తే బిట్కాయిన్ ఆల్మోస్ట్ 8%, 10%, మెజారిటీ ఆఫ్ ది క్రిప్టోస్ అన్ని కూడా దాదాపు 10% దాకా క్రాక్ అయ్యాయి. బిట్కాయిన్ $82,000 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. ఉన్నట్టుండి దీనికి ఏమి ఇబ్బంది వచ్చిందో అయితే మనకు అర్థం కావట్లేదు. సో మొత్తానికి ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ అప్డేట్స్ పరంగా మనం చూస్తే, సో పోస్ట్ మార్కెట్ నిన్న చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన సంగతి మనకు తెలుసు. గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం ఒకసారి చూస్తే సో మార్కెట్స్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎలాంటి సినారియో ఉంది అని చెప్పి గిఫ్ట్ నిఫ్టీ యొక్క 50 points డౌన్తో ట్రేడ్ అవుతుంది. బికాస్ ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్న తరుణంలో మనకి ఈరోజు లాస్ట్ ట్రేడింగ్ డే ఈ వీక్కి, మనకి సండే మార్నింగ్ మళ్ళీ బికాస్ ఆఫ్ బడ్జెట్ మార్కెట్స్ ఉన్న సంగతి మనకు తెలుసు. సో మార్కెట్స్ ఆ ప్రీ బడ్జెట్ ర్యాలీ వరుసగా 3 రోజులు చూసాం. ఈరోజు ఎలా రియాక్ట్ అవుతాయి చూడాలి. మళ్ళీ సండే రోజున మనకి యాక్టివిటీ, స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీ, సెక్టార్ స్పెసిఫిక్ యాక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించే నిర్ణయాల నేపథ్యంలో మార్కెట్స్ ఆ రోజు కొద్దిగా చెల్లించే అవకాశం ఉంటుంది. మనకు రూపీ మాత్రం వీక్నెస్ కొనసాగుతూనే ఉంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మళ్ళీ నెట్ సెలర్స్గా ఉన్నారు. కాకపోతే సెల్లింగ్ అనేది చాలా 10% దిగిపోయింది. 400 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 2,650 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు బై చేయడం చూసాం. రూపీ ఆల్ టైమ్ లో క్లోజింగ్ దాదాపు 92 రూపీస్ దగ్గర వెన్ కంపేర్డ్ విత్ డాలర్ క్లోజ్ కావడం కూడా ఇక్కడ మేజర్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం. ఇంకా స్టాక్ స్పెసిఫిక్గా మనం చూస్తే కొన్ని స్టాక్స్ నిన్న పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్ అండ్ ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఆధార్ హౌసింగ్, అజంతా ఫార్మా, ఈస్ లాజిస్టిక్స్, JBM ఆటో, LIC హౌసింగ్ ఫినాన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, KEC ఇంటర్నేషనల్ అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్. ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. నిన్న బ్లూ స్టార్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. రెవెన్యూ 4% మేర పెరగ్గా, ప్రాఫిట్స్లో 40% డౌన్, మార్జిన్స్ 7.5% స్థిరంగా ఉన్నాయి. స్విగ్గీ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. రెవెన్యూలో 54% మేర వృద్ధి ఉండగా లాస్ మరింతగా పెరిగింది. 800 కోట్ల రూపాయల నష్టాల నుంచి ఇప్పుడు అది 1,025 కోట్ల రూపాయలకి నష్టాలను పెరగడం కూడా ఇక్కడ చూస్తున్నాం. యాప్కోటెక్స్ నెట్ ప్రాఫిట్ దాదాపు 90% మేర పెరగ్గా, మార్జిన్స్ కూడా రెట్టింపు అయ్యాయి.
పెరిగాయి. రెవెన్యూ 7% మేర క్షీణిస్తే ప్రాఫిట్స్లో మాత్రం అనూహ్యమైన జంప్ కనిపించింది. మనప్పురం ఫినాన్స్ ప్రాఫిట్స్లో 15% మేర క్షీణత నమోదైంది. డిక్సన్ టెక్నాలజీస్ రెవెన్యూ 2% మేర పెరగా ప్రాఫిట్స్లో దాదాపు 70% మేర వృద్ధి నమోదు చేసింది. మార్జిన్స్ దాదాపుగా అదే స్థాయిల దగ్గర ఉన్నాయి. టాటా మోటార్స్ ఈవీ రెవెన్యూ 16% మేర పెరగగా ప్రాఫిట్స్లో దాదాపు 50% మేర క్షీణత బికాస్ ఆఫ్ ఈ లేబర్ కోడ్ ఇంపాక్ట్ అనేది దీని మీద గట్టిగానే కనిపించింది. నాట్ ఓన్లీ ఈ కంపెనీ, చాలా కంపెనీస్ లేబర్ కోడ్ కొత్త రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల డబ్బుల్ని పక్క వాళ్ళు సెట్ అసైడ్ చేయాల్సి రావడం వల్ల ఈ ఇంపాక్ట్ అయితే గట్టిగా కనిపించింది మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్లో. వేదాంత రెవెన్యూ 17% మేర పెరిగింది. ప్రాఫిట్స్ కూడా రెట్టింపు అవడం మనం చూసాం. మార్జిన్స్ కూడా 34% నుంచి 41%కి మార్జిన్స్ కూడా పెరిగాయి. నిపాన్ లైఫ్ ఏఎంసీ ప్రాఫిట్స్ దాదాపు 18% మేర జంప్ అయితే మనకు కనిపించింది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. డాబర్ ఇండియా రెవెన్యూ 6% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో 7% మేర జంప్ చూస్తున్నాము. వోల్టాస్ మనకి ప్రాఫిట్స్ దాదాపు 36% డౌన్ బికాస్ ఆఫ్ లేబర్ కోడ్. దీనివల్ల 26 crores మనకి వన్ టైం కాస్ట్ ఒకటి కంపెనీ పెట్టాల్సి వచ్చింది. సిర్మా ఎస్జిఎస్ రెవెన్యూ 40% మేర పెరిగింది. ప్రాఫిట్స్ రెట్టింపై 103 కోట్ల రూపాయలుగా నమోదైంది. మార్జిన్స్ 9% నుంచి 13%కి మార్జిన్స్. ఎంటార్ టెక్నాలజీస్ రెవెన్యూ 60% ప్లస్ ప్రాఫిట్స్ దాదాపు రెట్టింపు అయ్యాయి. మార్జిన్స్ కూడా 19 నుంచి 23%కి మార్జిన్స్ పెరిగాయి. అండ్ ఐటీసీ రెవెన్యూ 6% మేర పెరగగా ప్రాఫిట్స్ దాదాపు 10% మేర క్షీణత నమోదైంది. 5,638 నుంచి 5,089 crores నెట్ ప్రాఫిట్ కంపెనీ అనౌన్స్ చేసింది. ఒక్కొక్క షేర్కి 600 రూపాయల మధ్యంతర డివిడెంట్ అని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. ఇవన్నీ కూడా వివిధ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో ఎగిస్ ఓపాక్ రెవెన్యూ 22% మేర పెరిగింది. ప్రాఫిట్ దాదాపు 63% మేర జంప్ చూసాం. రిజల్ట్స్ కాకుండా మిగిలిన కంపెనీస్ పరంగా చూస్తే జేకే సిమెంట్స్ బీహార్లో 3 MTPA సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ని స్టార్ట్ చేసింది. హెచ్ఏఎల్ పవన్ హన్స్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఫర్ ద సప్లై ఆఫ్ 10 ధ్రువ్ NG హెలికాప్టర్స్. దాదాపు 1,800 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్ ఇది. బీవర్క్ ఇండియా హైదరాబాద్లో కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయబోతోంది. మరిన్ని లీజ్ డీడ్స్ వీళ్ళు కుదుర్చుకున్నారు. ఓఎన్జీసీ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఎగ్జాన్ మొబైల్తో ఎలాంటి నెగోషియేషన్స్ తాము జరపట్లేదు అని చెప్పి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ టిడాంగ్ పవర్ జనరేషన్ కంపెనీని వీళ్ళు పూర్తి స్థాయిలో కొనుగోలు చేశారు దాదాపు 1,728 కోట్ల రూపాయల ఎంటర్ప్రైజ్ వాల్యూతో. సో ఇవి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో నిన్న మనకి ఎకనామిక్ సర్వే టేబుల్ చేసిన తర్వాత మెజారిటీ దాని మీదే ఫోకస్ అంతా ఇక్కడ ఉండడం కూడా చూస్తున్నాం. దాదాపు 7% మేర వృద్ధి రేటుని ఈసారి భారత్ నమోదు చేయవచ్చు అన్న ఒక పటిష్టమైన అంచనాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితి నేపథ్యంలో కొద్దిగా మన ఎకానమీ, మన మార్కెట్స్ ఇబ్బందికర పరిణామాల దగ్గర ఉన్నాయి కానీ బట్ దేశీయంగా డొమెస్టిక్ అడ్వాంటేజ్ పరంగా డిమాండ్ పటిష్టంగా ఉంది. ఇన్ఫ్లేషన్ స్థిరపడుతోంది. సర్వీసెస్ యాక్టివిటీ పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ చాలా స్థిరంగా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఇదిగా మనకి చూడవచ్చు. దీనికి ఓయాసిస్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ టర్బులెన్స్, ప్రపంచవ్యాప్తంగా టర్బులెన్స్ ఉన్న తరుణంలో ఒక స్టెబిలిటీ ఉన్న ఏకైక దేశంగా భారత్ ఉంది అని చెప్పి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కూడా ఇక్కడ మనం తన సర్వే టేబుల్ చేస్తూ చెప్పిన సందర్భంగా మాటలు. ఫారిన్ ఇన్ఫ్లోస్ మస్ట్ టు పుట్ రూపీ అండ్ స్ట్రాంగ్ ఫుటింగ్. ఇక్కడ ఫారిన్ ఫ్లోస్ బాగా పెరిగిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. వంటిల్ అన్లెస్ మరియు అవి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే తప్ప మళ్ళీ రూపాయి ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టంగా అయితే కనిపిస్తుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. మ్యాక్రో వ్యూ స్టడీ గ్రోత్ ప్రొసీడ్ విత్ కాషన్. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం సేమ్ అదే అంశాలు ఇక్కడ. గవర్నమెంట్ ప్యాక్ టు క్లియర్ వే ఫర్ $10 billion సబ్మెరైన్ డీల్ విత్ జర్మనీ. జర్మనీతో కలిసి ఒక $10 billion ఒక మేజర్ కాంట్రాక్ట్ని, ఒక సబ్మెరైన్ డీల్ని మనం కుదుర్చుకోబోతున్నాము. సో ప్రాజెక్ట్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై మెజగాన్ డాక్యార్డ్స్ లిమిటెడ్ విత్ జర్మనీస్ థరైసన్ గ్రూప్ మెరీన్ సిస్టమ్స్. సో ఇది ఒక మేజర్ అప్డేట్ ఇది మెజగాన్ డాక్కి. టాటా కన్స్యూమర్, డెనాన్ వాళ్ళు ఒకటి గతంలో అనుకున్న దీన్ని చర్చల్ని ప్రస్తుతానికి నిలుపుదల చేశారు బికాస్ ఆఫ్ స్ట్రాటజిక్ ఇష్యూస్ ఉన్నాయి. డెనాన్ సెట్ టు హ్యావ్ కోటెడ్ $1.2 billion ఫర్ ద ఎంటైర్ పోర్ట్ఫోలియో. డీల్ ఫెయిల్స్ టు అలైన్ విత్ టీసీపీఎల్స్ ఎక్స్పెక్టేషన్. సో టీసీపీఎల్ అండ్ డెనాన్ మధ్య గతంలో జరిగిన చర్చలు ఇప్పుడు ప్రస్తుతానికి విఫలం అవటం. ఐటీసీ స్టాండర్లోన్ ప్రాఫిట్ క్షీణించింది. టాటా మోటార్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బ్రిస్టల్ మేయర్స్ మూవ్స్ సుప్రీం కోర్టు స్టాప్ జైడస్ ఫ్రమ్ సెల్లింగ్ బయోసిమిలర్ క్యాన్సర్ డ్రగ్. సో క్యాన్సర్ డ్రగ్ వాళ్ళు విక్రయించకుండా మీరు చర్యలు తీసుకోవాలి, ఆదేశాలు జారీ చేయాలంటూ బ్రిస్టల్ మేయర్స్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. స్విగ్గీ ఆల్రెడీ డిస్కస్ చేశాం. పేటీఎం ప్రాఫిట్స్లోకి వచ్చింది. 225 crores ఆఫ్ ప్రాఫిట్స్ని కంపెనీ అనౌన్స్ చేసింది. రెవెన్యూలో 20% మేర వృద్ధి నమోదు చేసింది. కంపెనీ ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవడం అనేది ఈసారి ప్రాఫిట్స్ రావడానికి కారణమైంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఎకానమిక్ సర్వే గురించే ప్రధాని గారు మాట్లాడిన మాటలు.
అలాగే రూపీ స్లిప్స్ టు 90 బిఫోర్ ఆర్బీఐ పుల్స్ ఇట్స్ బ్యాక్ స్లైట్లీ. సిల్వర్ నిన్న 4 లక్షల రూపాయల మార్క్ని క్రాస్ చేయడం. గోల్డ్ టెస్ట్ 1.8 lakh per 10 గ్రామ్ లెవెల్స్ ఇన్ ఫ్యూచర్స్ ట్రేడ్. 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయలు చేరుకోవడానికి ₹1,00,000 7 ట్రేడింగ్ సెషన్స్లోనే సిల్వర్ పెరిగింది. 2 lakhs to 3 lakhs సినారియో 22 రోజులు పడితే అంతకుముందు 50,000 నుంచి ₹1,00,000 రావడానికి దాదాపు 10 సంవత్సరాలు పడితే ఇక్కడ కేవలం 7 రోజుల్లోనే ₹1,00,000 మార్కు పెరగటం అనేది ఎంత కాషియస్గా ఉండాలో, ఎంత వేగంగా ఈ సిల్వర్ పెరిగిందో ఒకసారి మనం గమనించాలి ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు. రైజింగ్ కాస్ట్ స్టాల్ మారుతీస్ ప్రాఫిట్ ఇంజన్. ఇప్పుడు దీనికి తోడు కమాడిటీస్ బాగా పెరుగుతున్నాయి. దాని ఎఫెక్ట్ కూడా ప్రాఫిట్స్ మీద నాట్ ఓన్లీ మారుతి, మిగిలిన ఆటోమొబైల్ కంపెనీస్ మీద కూడా అంతా ఉండబోతున్నాయి. మెటల్స్ అని కూడా బాగా పెరుగుతున్న తరుణంలో ఇదొక అప్డేట్. ఇది అలా ₹17,000 దాకా విత్ బ్రోకింగ్ కంపెనీస్ టార్గెట్ ప్రైజ్లు ఇస్తున్నాయి మారుతికి. పేటీఎం స్వింగ్స్ టు ప్రాఫిట్ యాజ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ గ్రోస్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. సో ఈ ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.